ప్రతిరోజు భూమి మీద ఎంతో మంది పుడతారు, మరణిస్తారు. కొంతమంది మరణం తర్వాత కూడా గుర్తుండిపోతారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతరాన్ని తట్టిలేపి కర్తవ్యబోధ చేశారు కలాం. కలలు కనడమంటే ఊహలలో విహరించటం కాదు, గాలిలో మేడలు కట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించటం కోసం ఎంతైనా శ్రమపడాలని చెప్పిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి, కొంత స్ఫూర్తిని కలిగించే సన్నివేశాల గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భారతదేశ 11వ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపి తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన అబుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన కలాం బాల్యంలోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రాథమిక విద్యానంతరం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి ఇంటర్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి అనంతరం డిఆర్డీఓ, ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. ఈ సమయంలో మిస్సైల్ మ్యాన్ గా పిలువబడే కలాం బాలిస్టిక్ క్షిపణి వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారు. ఇక 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా కలాంను బీజేపీ ప్రతిపాదించబడగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలలో వామపక్షాలు అభ్యర్థి లక్ష్మీ సెహగల్ పై విజయం సాధించి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన సామాన్యుడిలాగానే జీవితం గడిపిన కలాం మనందరికీ ఆదర్శనీయం. మన జీవితంలో ఇంకో కలాంను చూడలేం. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పీఎం నాయర్ ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వెలువరించారు. కలాం గారికి బహుమతులు తీసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎక్కడికి వెళ్లినా ఎవరి దగ్గర నుండి కూడా ఎలాంటి బహుమతులు పుచ్చుకునేవారు కాదు కలాం గారు. అందువల్ల రాష్ట్రపతి హోదాలో విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయనకు ఆయా దేశాధినేతలు ఏదో ఒక బహుమతిని ఇచ్చేవారు. అలా ఇవ్వటం గౌరవంగా ఫీల్ అవుతారు. అయితే వాళ్ళు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే వారిని అవమానించినట్టేనని భావించి అది దేశానికి కూడా అగౌరవమని, దేశాన్ని ఇరకాటంలో పెడుతుందని వాటిని తిరస్కరించకుండా తీసుకునేవారు. ఇక స్వదేశానికి తిరిగి రాగానే వాటికి ఫోటోలు తీసి కేటలాగ్ తయారు చేయించి ఆర్కైవ్స్ లో భద్రపరిచేవారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత అందులో ఒక్క పెన్సిల్ కూడా తీసుకోలేదు కలాం గారు. ఇక 2002లో జరిగిన ఒక సంఘటన మరీ ఆదర్శనీయం. గవర్నమెంటును అడ్డం పెట్టుకుని తమ పార్టీ సమావేశాలకు కోట్లకు కోట్లు ప్రజల నిధులను ఖర్చు చేసే రాజకీయ నాయకులు ఈ సంఘటన గుర్తు చేసుకుని సిగ్గుపడే ఒక సంఘటన గురించి కూడా చెప్పుకొచ్చారు పీఎం నాయర్ గారు. అయితే రంజాన్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్ విందు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ ఏడాది రంజాన్ రోజు రానే వచ్చింది. కలాం గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలి. వెంటనే నాయర్ను పిలిపించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది అని అడిగారు. అయితే దానికి సమాధానంగా దీనికి దాదాపు 22 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు నాయర్. ఆ మాట వినగానే కలాం గారు పట్టలేని కోపం తెచ్చుకొని శ్రీమంతులకు విందు ఇవ్వటం కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఆ సొమ్మును నిరుపేదలకు బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం కోసం కేటాయించి అనాథాశ్రమాలకు ఇవ్వమని చెప్పేశారు. అంతేకాదు అనాథాశ్రమాలను ఎంపిక చేసే పని కొందరికి అప్పజెప్పారు తప్ప ఆయన జోక్యం చేసుకోలేదు. ఎంపిక చేసిన తర్వాత నాయర్ను గదిలోకి పిలిచి తన వ్యక్తిగత సంపాదనలో ₹1,00,000 ఇచ్చి దీని గురించి ఎవరికీ చెప్పకండి అన్నారు. ఈ విషయం అందరికీ చెబుతాను అని నాయర్ అంటే ఆయన వద్దు అన్నారు. ఇఫ్తార్ విందు ఇవ్వని నిఖార్సైన ఏకైక ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆ తర్వాత రాష్ట్రపతిగా పదవిలో ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఇఫ్తార్ విందు ఇక ఇవ్వబోయేది లేదు. అది మాత్రమే కాదు, ఎలాంటి మతపరమైన పండుగలు కూడా రాష్ట్రపతి భవన్లో ఇకపై జరగబోయేది లేదని 2018లో కలాం అడుగుజాడల్లో నడిచారు రామ్నాథ్ కోవింద్. దానికి కారణం ఆ సెలబ్రేషన్స్ కోసం అధికంగా డబ్బులు వృధా అవుతున్నాయనే ఏకైక కారణంతోనే. ఇకపోతే తన మాటలకు అందరూ తలూపాలనే నైజం కలాం గారికి లేదు. ఒకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల సందర్భంగా నాయర్ అభిప్రాయం అడిగితే ఆయన నో సార్ అన్నాడు. దీనికి కలాం మౌనంగా ఉండిపోయారు. సమావేశం పూర్తయిన తర్వాత నాయర్ను ప్రధాన న్యాయమూర్తి పిలిచి అలా నో అన్నారేంటి అని అడిగారు. సార్, నా అభిప్రాయం అడుగుతారు, నేను చెప్పింది విన్నాక అవసరమైతే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని నాయర్ బదులిచ్చారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ఒక దేశానికి రాష్ట్రపతి అయి ఉండి తన పిఏ మాటకు విలువనిచ్చి అర్థం చేసుకొని అలా అభిప్రాయాన్ని మార్చుకునేవారు ఎందరుంటారు? అస్సలు ఉండనే ఉండరు. అది కూడా కేవలం కలాం గారితోనే సాధ్యం. అందుకే ఆ న్యాయమూర్తి అంత షాకుకి లోనయ్యాడు.
అలాగే ఇంకో సందర్భం కూడా ఉంది. ఒకసారి కలాం తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. కానీ వారికి అయిన ఖర్చును మొత్తాన్ని వ్యక్తిగతంగా కూడబెట్టిన డబ్బు నుండి మాత్రమే చెల్లించారు. అధికారం ఉంది కదా అని ప్రజల ఆస్తిని, ప్రజల డబ్బుని ఖర్చు చేయలేదు కలాం గారు. వాళ్ల కోసం అధికారిక వాహనం కూడా కేటాయించలేదు. వారి కోసం అయిన ఖర్చు సుమారు 2 లక్షల రూపాయలను తానే చెల్లించారు. దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంతకు మునుపు ఎప్పుడూ జరగలేదు. కలాం తన సోదరుడిని ఒక వారం రోజులు రాష్ట్రపతి భవన్లో ఉంచినందుకు కూడా ఆయన అద్దె చెల్లిస్తానన్నారు. కానీ దానికి ఎవరూ ఒప్పుకోలేదు. దేశానికి అధ్యక్షుడు తన నివాసంలో సొంత అన్నను వారం రోజులు ఉంచినందుకు అద్దె చెల్లించాలి అనే నిజాయితీని భరించలేమని ఒప్పుకోలేదని నాయర్ అన్నారు. ఇక ఆయన రాష్ట్రపతి భవనం ఖాళీ చేసే ముందు అక్కడి ఉద్యోగులు అంతా ఆయన్ను పలకరించడానికి వచ్చారు. ఆ పలకరింపులో అక్కడి ఒక ఉద్యోగి భార్య అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమె కోసం స్వయంగా అబ్దుల్ కలాం గారే ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి మరీ వచ్చారు. అయినా తన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎలాంటి అసమానతలు చూపకుండా మనుషుల్లో కేవలం మనిషిలాగే బ్రతికిన ఏకైక వ్యక్తి కలాం గారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. అయితే 3 ప్యాంట్లు, 6 షర్టులు, 3 సూట్లు, ఒక చేతి గడియారం, 2500 పుస్తకాలు, బెంగళూరులోని సైంటిస్ట్ కమ్యూనిటీ ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు, ఇంచుమించు 0 బ్యాంకు నిల్వ, వీటితో పాటు 140 మంది కోట్ల భారతీయుల గుండెల్లో చెరగని ప్రేమాభిమానాలే ఆయన ఆస్తి. మరి అబ్దుల్ కలాం గారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. నమస్తే. చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియోను చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్లిపోతున్నారు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి మా ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి.